గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో రవి, జన్మచంద్రుడు, లాభంలో గురు, శుక్రుడు. శ్రేయోదాయకమైన ఫలితాలు సాధించడానికి ఇదే సరైన సమయం. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం దశమ స్థానంలో ఉన్నది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. అధికార యోగం సూచితం. కర్మస్థానంలో సూర్యుడున్నప్పుడు ఏ పని చేస్తున్నా అందులో గుర్తింపు, గౌరవము లభిస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఉన్నత స్థితి ఏర్పడుతుంది. గౌరవం పెరుగుతుంది. పదవీ లాభాలుంటాయి. మీ మాటను తోటివారు విశ్వసిస్తారు, పెద్దలు ప్రశంసిస్తారు. ప్రతిభతో పనిచేసే వీలు కలుగుతుంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. మీ మీద నమ్మకం, గౌరవం ద్విగుణీకృతమవుతాయి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సంపదలను సమకూర్చుకోవడానికి మార్గం ఏర్పడుతుందంటే అది ఎక్కడి నుంచో రాదు. మన ఆలోచనల్లో చైతన్యం పెరుగుతుంది. వ్యాపారంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. బాధ్యతాయుతంగా కర్తవ్యాలను నిర్వర్తించడం ద్వారా మీకు ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది. వెతుకుతున్నది దొరుకుతుంది. పోయినవి లభిస్తాయి. వివాదరహితంగా ముందుకు సాగండి. తగిన గుర్తింపు పొందుతారు. ఏ స్తోత్రాన్ని పఠించాలి వీరు? సింహరాశి వారు లక్ష్మీనామాన్ని స్మరించడం మంచిది. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.